హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. వీడియో చూసిన వాళ్ళందరూ ఎలా ఉన్నారండి? పిల్లలకి లంచ్ బాక్స్లోకి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నైటే బీరకాయలు అయితే కట్ చేసి అక్కడ పెట్టాను. ఇంక ఇప్పుడైతే తాలింపు అయితే పెడుతున్నాను. అవతల వైపు ఏమో జావా చేస్తున్నాను. జావా అంటే మొక్కజొన్నల్ని పిండి చేసి వాటిని జావా చేసుకుంటున్నాము. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే అదే తీసుకుంటున్నాము. మా పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తాగుతున్నారు. టేస్ట్ అయితే బాగుంది. జావ చేసిన తర్వాత చల్లారిపోయాక అందులో మజ్జిగ కూడా యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. నేనైతే బీరకాయలో సొరకాయ కూడా కలిపి వండుతున్నాను. మొన్న సాంబార్లోకి ఒక సొరకాయ తీసుకొని వస్తే ఒక హాఫ్ కట్ చేసి హాఫ్ సాంబార్లోకి యూజ్ చేసాము. ఇంకొక సగం ఉంది. అదైతే కర్రీ అయితే అవ్వదు. ఇంకా బీరకాయలోకి వండేద్దాం అనేసి ఈ రెండు కలిపి అయితే వండేసాను. ఇవి రెండు కూడా కొంచెం సేమ్గా ఉంటాయి కాబట్టి గుర్తుపట్టలేరు అనమాట. మంచిగా తినేయచ్చు. ఇంక ఇప్పుడైతే జావలోకి వాటర్ మొత్తం మరిగిన తర్వాత ఇప్పుడు మనం మొక్కజొన్న పిండి డైరెక్ట్గా వేయకూడదు. కొన్ని వాటర్ తీసుకొని అందులో మంచిగా కలిపిన తర్వాత మరుగుతున్న వాటర్లో వేసి జావలాగా చేసుకోవాలి. ఏంటి శైలక్క గిన్నెకి అన్ని సొట్లు ఉన్నాయని అనుకుంటున్నారా? మోస్ట్లీ మా ఇంట్లో చాలా గిన్నెలు ఇలాగ సొట్లే ఉంటాయి. మాకు అందరికి కోపాలు ఎక్కువ. కోపాలు వచ్చినప్పుడల్లా ఒక గిన్నెకి సొట్టబడాల్సిందే. మా ఇంట్లో లాగా మీ ఇంట్లో కూడా ఉన్నారా? కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగని అన్నీ అలాగే లేవులేండి. చాలా మట్టికి మంచి గిన్నెలు ఉన్నాయి. ఆ మంచి గిన్నెల్ని మేము పైన వేసాము. ఇలాగ సొట్టలు పడ్డాయి ఉన్నాయి చూసారు, వాటిని అయితే యూజ్ చేస్తామన్నమాట. ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించేసిన తర్వాత ఇంట్లో పని అయితే మొత్తం చేసుకుంటున్నాను. ఒక పక్కేమో ఫుల్ వర్షం పడుతుంది, ఒక పక్కేమో మస్తు చలి పెడుతుంది. ఎక్కడ పని అక్కడే ఉంది. వర్షానికి అయితే అస్సలు చేయబుద్ధి కావట్లే. దుప్పటి కప్పుకొని పడుకోవాలనిపిస్తుంది. కానీ మనం చేయకపోతే ఇంకా చాలా ఎక్కువ పని అయిపోద్ది కదా. సో అందుకోసం అనేసి ఎప్పటి పని అప్పుడే చేసుకోవాలి. పోస్ట్పోన్ అయితే చేయకూడదు. అది ఏ విషయంలో అయినా కూడా. నేను నా స్టడీ విషయంలో కూడా అంతే. ఎప్పటి వరకు అప్పుడే చేసేసుకునేదాన్ని. రీడింగ్ వర్క్స్ కూడా చేసేసుకునేదాన్ని. ఇంకా గిన్నెలు అయితే కొన్నే ఉన్నాయి. నేను ఈవినింగే కడిగేశాను, లేకపోతే చాలా ఉండేవి. ఇంకా బట్టలు కూడా ఉతికేసాను. డ్రయర్లో వేసేసరికి ఒక 70% అయితే డ్రై అయిపోయాయి. ఇంకా 30% మనం ఫ్యాన్ గాలికి ఆరబెట్టేసుకుంటే వెంటనే ఆరిపోతాయి. ఇంకా ఈ వాషింగ్ మిషన్ వల్ల నాకు ఒక ఇది యూజు. నేను బట్టలు అయితే అందులో వేయనులే కానీ డ్రయర్ అయితే యూజ్ చేస్తా. మీరు ఇంతేనా? కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి.